బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈగల్ టీంలో డ్రగ్స్ దందా వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో 2 కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 1.50 కోట్ల విలువైన డ్రగ్స్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో పోలీసులే డ్రగ్స్ దందాకు పాల్పడ్డారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గతంలో నమోదైన డ్రగ్స్ కేసులపైన అధికారులు ఆరా తీస్తున్నారు. అరెస్ట్ అయిన కానిస్టేబుళ్ల పాత్ర, డ్రగ్స్ పక్కదారి పట్టిన వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈగల్ టీంలో డ్రగ్స్ దందా వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో 2 కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మౌనిగా, అయితే ఈగల్ టీంలో డ్రగ్స్ దందా వెలుగులోకి రావడంతో ఇప్పుడు పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. డ్రగ్స్ ను అరికట్టేందుకు పనిచేస్తున్నటువంటి ఈగల్ టీం కు చెందినటువంటి 2 కానిస్టేబుల్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. అయితే ముఖ్యంగా రూపాయలు 1,50,00,000 విలువైనటువంటి డ్రగ్స్ ను పక్కదారి పట్టించినట్లు కూడా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం ఉన్నతాధికారులు సీరియస్ గా దృష్టి సాధించినట్లుగా తెలుస్తుంది. డ్రగ్స్ పట్టుకోవాల్సిన పోలీసులే వాటిని పక్కదారిన పట్టించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే 2 కానిస్టేబుల్ల పాత్ర పైనే కాకుండా ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా, సిబ్బంది డ్రగ్స్ ముఠా నేపథ్యం ఏమన్నా ఉందా అనే కోణం లోపల దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఈగల్ టీం లేదా సంబంధిత పోలీస్ యూనిట్లు నిర్వహించినటువంటి డ్రగ్స్ కేసులు, సీజ్ చేసినటువంటి మొత్తం మత్తు పదార్థాలు, వాటి డిస్పోజల్ ప్రక్రియ కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం అయితే వస్తుంది. అసలు ఆ 1,50,00,000 విలువైనటువంటి డ్రగ్స్ ఎలా పక్కదారి పట్టింది, ఈ 2 కానిస్టేబుల్ డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే అంశాలపైన ఇప్పుడు పోలీస్ శాఖలో కీలక పరిణామంగా మారింది. మొత్తంలో చూసుకుంటే కనుక అయితే డ్రగ్స్ కంట్రోల్ చేసే పోలీసులే డ్రగ్స్ ని పక్కదారి పట్టినటువంటి మేట్ అనే డ్రగ్స్ లభించినట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇంకెవరెవరు ఉన్నారు ఈ పాత్రలో, కానిస్టేబుల్ పాత్రనే ఉందా, ఇంకెవరైనా ఉన్నారా అనే కోణం లోపల అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.